చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా తీసుకున్న జిల్లాలలో మార్పు చేర్పులు అండ్ 2 కొత్త జిల్లాలు ఈ నియామకాలన్నీ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. అవన్నీ అంటే ఈ 2 కొత్త జిల్లాలతో పాటు జిల్లాల్లో చేసిన మార్పు చేర్పులు ఇవన్నీ ఈ రోజు నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. ఈ క్రమంలో ఈ నిర్ణయం అంతా ప్రధానంగా కూడా రాజకీయ కోణంలోనే జరిగింది అన్న కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు విద్యార్థి నాయకుడిగా అంటే విద్యార్థి రాజకీయాల నుంచి కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మధ్య శాశ్వత ఎప్పటి నుంచో దశాబ్దాల శత్రుత్వం ఉంది. అండ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్దిరెడ్డి గారిదే ఫుల్ హవా ఉంటుంది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే చిత్తూరు జిల్లాలో తిరుగులేని డామినేషన్ ఉంటుంది అని జిల్లా ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలాసార్లు హెన్స్ ఇట్స్ ప్రూవెన్ అంతే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చిత్తూరు జిల్లాలోనే లేకుండా తిరుగులేని దెబ్బ కొట్టారు అని, చిత్తూరు జిల్లా అన్నదానికి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధమే లేకుండా చేశారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకని ఇప్పటి వరకు పొంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే ఉండే పొంగనూరు నియోజకవర్గం. సో ఇప్పుడు ఆ పొంగనూరుని తీసుకెళ్ళి అన్నమయ్య జిల్లాలో కలిపేశారు. పొంగనూరులో 4 మండలాలేమో చిత్తూరు జిల్లాలో సరిపోయి ఇక్కడ కలిపేశారు. అన్నమయ్య జిల్లాలో 4 మండలాలు అంటే పొంగనూరు నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉంటే అందులో 4 మండలాలేమో సోమల, సదం, చౌడేపల్లి, పొంగనూరు ఇవి అన్నమయ్య జిల్లా పరిధిలోకి తెచ్చారు. అదే పొంగనూరులో 2 మండలాలేమో పులిచెర్ల, రొంపిచెర్ల, ఈ 2 ఏమో చిత్తూరు జిల్లాలో ఉంచారు అంతే. అండ్ మిథున్ రెడ్డికి కూడా ఎంపీ గారికి, రాజంపేట ఎంపీ గారికి, ఆయనకు కూడా చిత్తూరు జిల్లాలో అసలు కనెక్షనే లేకుండా కట్ చేసేసారు. ఆయన రాజంపేట నుంచి ఎంపీగా ఉన్నారు కదా, ఆయన ఎంపీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు పొంగనూరు అది అన్నమయ్య కిందకి తెచ్చేశారు. తంబాలపల్లె, మదనపల్లె, పీలేరు ఇవేమో అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. రాయచోటి కూడా అన్నమయ్య జిల్లాలోనే ఉంది. తిరుపతి జిల్లాలో ఏమో ఆ రైల్వే కోడూరు పోయింది. రాజంపేట ఏమో వైఎస్ఆర్ జిల్లాలోకి వచ్చింది. అంటే అసలు మిథున్ రెడ్డికి చిత్తూరు జిల్లాతో సంబంధమే లేకుండా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చిత్తూరు జిల్లాతో సంబంధమే లేకుండా చేశారు. సో మొత్తం మీద ఆ సంబంధాలే కట్ చేసేసారు. సో చిత్తూరు జిల్లా అనేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ హవా కనిపించేది. చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నట్లుగా సాగుతూ వచ్చిన ఎపిసోడ్. ఇప్పుడు ఇంకా చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తు రావాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అసలు సంబంధమే లేకుండా పోయింది. పొంగనూరు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది, పీలేరు ఇక్కడికి వచ్చేసింది, అన్నీ ఇక్కడికే వచ్చేసాయి, తంబలపల్లి ఇక్కడికి వచ్చాయి. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రుచి చూపించారు అని, దశాబ్దాలుగా చిత్తూరు జిల్లాలో తన హవా చూపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అసలు జిల్లాతో కనెక్టివిటీని లేకుండా చేశారు అని. బట్ ప్రస్తుతానికి ఏమంటారు, థియరిటికల్గా చూస్తే మాత్రం అదే కనిపిస్తూ ఉంది బయట నుంచి. అంటే చిత్తూరు జిల్లాకు పెద్దిరెడ్డి గారికి ఎక్కడ సంబంధమే లేకుండా పోయింది. ఇప్పుడు ఏమన్నా ఇంకా అన్నమయ్య జిల్లా వరకే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా చిత్తూరు జిల్లా అని అంటే పెద్దిరెడ్డి పేరు వినిపించకుండా అయితే చేశారు చంద్రబాబు గారు అన్నది. చూడాలి రాబోయే రోజుల్లో రాజకీయం ఎట్లుంటారు.